అవి ఎంసెట్ రాసి ఏం చేయాలో తెలియక చిల్లవుతున్న రోజులు. అన్న మన ఎంసెట్ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, చూద్దాం కదా. భయమేస్తుంది. ఏం భయపడు, ఏదైతే అది అవుతుంది. నాన్న 2000 ర్యాంక్ వచ్చింది నాన్న. అవునా, మంచి ర్యాంకే నాన్న. ఇది సిబిఐటీలో సిఎస్ వస్తానా నీకు? సిఎస్సి అంటే నాకు అంత ఇష్టం లేదన్న. అది కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటూ. ఇంకేముంది నాన్న, ఇంత మంచి ర్యాంక్ వచ్చినోడు ఇంకేం తీసుకుంటాను నాన్న? లేదు నాన్న, నాకు సాఫ్ట్వేర్ అంటూ అంత ఇష్టం లేదు నాన్న. లేదు నాన్న, ఇప్పుడు రేపటి రోజున అంతా మొత్తం అంత ఇదే నడుస్తుంది నాన్న. సిఎస్సి అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతాను నాన్న. నా మాట కరెక్టే, కానీ అది పొద్దున 9 నుంచి సాయంత్రం వరకు అది వాళ్ళు చెప్పింది చేయడం అంటూ ఇష్టం లేదు. వేరే నేను ఎంతమంది చూసాను చెప్పి. ఏం పర్లేదు, సిబిఐటీలో సిఎస్సిలో జాయిన్. ఇక సిబిఐటి సిఎస్లో జాయిన్ అయిదామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ డే ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళా. ఇక్కడ నాకు 3 మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఏం కాంటెస్ట్ ఒక్కటి రాలే అని డీపీలు ఇచ్చేమన్నారు. నేను 3 పాస్ అయినారా? ఏం వచ్చినా నీకు? సింపుల్ గా అనిపించింది. ఒకటి డీపీ క్వశ్చన్ వచ్చిందా? డీపీ సింపుల్ అనిపించింది. ఒకటి డీపీ, ఒకటి గ్రాఫ్, బాయ్ ఇట్లా ఇంకోటి గ్రాఫ్ వచ్చింది. ఇంకోటి నార్మల్ స్ట్రింగ్ క్వశ్చన్ వచ్చిందా? ఒకటైతే కంప్లీట్ గానే కాలేరా? పాస్ అయినా మరి నాకంటే సింపుల్ గానే అనిపించింది. ర్యాంక్ ఏంటండి ఇది కాంటెస్ట్ లా? 2500. అది ఆల్ ఇండియా రా. 2000 ఏందిరా? ఇక నా వల్ల కాలేదు. ఈ కోడింగ్లో కంటెస్ట్లు చేసి చిరాకు వచ్చేది. అందుకే నాకు ఇష్టమైన డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాను. హాయ్ బ్రో. హలో. హాయ్ బ్రో. ఏం పేరు బ్రో? మారుతి బ్రో. బ్రో కొత్తగా జాయిన్ అయినా బ్రో. నాకు డ్యాన్స్ అంతగా రాదు, మీరే నేర్పించాలి. నేర్చుకున్నాం బ్రో, కలిసి నేర్చుకున్నాం. హలో గైస్, లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనం బేసిక్స్ తో స్టార్ట్ చేద్దాం. బేసిక్ స్టెప్ ఈస్ వేవ్ స్టెప్. నేను చేశాక మీరు చేయండి. కాల్ కొంచెం స్టిక్ పెడుతున్నాం, అది సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే సార్, ఓకేనా? ఇంప్రూవ్ చేసుకుంటాం. పెద్ద డాన్సర్లో ఉన్నావు బాబు, కాంప్లిమెంట్ అనుకోకు, తిడుతున్నా. ఫస్ట్ డే కదా సార్ అంతా. అవునులే, ఫస్ట్ డేనే. ఇంప్రూవ్ అవుతావులే, బాధపడే. మీరే బాయ్ బ్రో. ఏం టార్చర్ లేదు అసలు. డాన్స్ గురించి మా నాన్నకి చెప్పాలని వెళ్ళాను. నేను ఒక విషయం చెప్పాను. రానా చెప్పు. విన్నా లేదు ఇంకా. మీరు చెప్పినట్టే సిఎస్సిలో జాయిన్ అయినా కదా. ఫస్ట్ 2 years అయితే మంచిగానే కోడింగ్ చేశాను. ఓకే, అంత బాగానే ఉంది. సో దాంతో పాటు నేను డాన్స్ క్లబ్ కూడా జాయిన్ అయినా. డాన్స్ క్లబ్. డాన్స్ తెలుసు కదా? డాన్స్ ఏంది కొత్తగా?
అంటే నాకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి కొద్దిగా డ్యాన్స్ అంటే ఇష్టం కదా కొద్దిగా. ఓకే, అయితే దానికి దానే ఉంది. దాంతో కూడా నాకు కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఆ సైడ్ వెళ్దామని. ఏంటి డ్యాన్స్ పోతావా? దిమాగునే మాట్లాడతానా నువ్వు? అంటే డాన్సర్ ఏం చేద్దామని? హీరోల పక్కన నిల్చొని ఎగురుతావా అందరితోని వాళ్ళతోని? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే నెలకి 1,00,000 వస్తుంది. రేపు నీకు కనీసం ఎవడన్నా పిల్లనిస్తాడా డాన్సర్ అయితే? ఎంతమంది సక్సెస్ అయ్యారులా డాన్సర్లా? ఎంతమంది సక్సెస్ అయ్యారు చెప్పు? నీకేం తెలియదు. ఇప్పుడు అట్లే ఉంటది, ఇప్పుడు అట్లే ఉంటది. నీకేం తెలియదు చెప్పేది. డాన్స్ లేదు ఏం లేదు. సప్పుడేక 2 నెలల నీకు ప్లేస్మెంట్ వస్తాయి. మాట్లాడకు. 2 నెలల ప్లేస్మెంట్ వస్తాయి. మంచిగా ప్రిపేర్ గా ఒక జాబ్ కొట్టు. నేను ఇదే అడగలేదు డాడీ, సరే ఇటు సైడ్ వెళ్దామని. అంటే దాంతో సైడ్ వద్దు అసలు. సైడ్ సైడ్ వద్దు. వెళ్దామని. వద్దు నాన్న, నీకేం తెలియదు. చెప్తాను కదా నేను, అనుభవంతో చెప్తాను. అవేమి పని చేయి. ఇప్పుడు అట్లే ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్న ఏజ్ లో అట్లే ఉంటది. నువ్వు పోయి డాన్సర్ అయ్యి ఏమో చేస్తా అని అనుకుంటావు, కానీ అది ఏం కాదు. నేను ఇట్లాంటివి 100 చూసిన. కాబట్టి లైట్ తీసుకోవాలి. ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ గా. ఏదైనా నీ మంచి కోసం చెప్తాడు, గుర్తుపెట్టుకో. అంటే ఇంట్రెస్ట్ లేదు డాడీ. అంటే ఇంట్రెస్ట్ అంటే అంటే 2 సైడ్ అంటే డాన్స్ అంటే తెలుసు కదా, కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నదని అటు సైడ్ కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అదే నేను చెప్పేది దిమాగ్ చెప్పలేదు ఆడ ఇంత ముందటి నుంచి నాకు అర్థమైతే లేదు. డాన్స్ డాన్స్ చెప్పిన నీ ఇష్టంగా నేర్చుకో. ఈరోజు సెషన్ లో మళ్ళీ ఇంకో స్టెప్ నేర్చుకోబోదు. ఈరోజు రణబీర్ హుక్ స్టెప్ నేర్చుకోబోదు. ఓకే, నేను చేశాక మళ్ళీ మీరు చేయండి. ఓకే, ఓకే, మళ్ళీ ఇంకోసారి రిప్లై చేయాలా? ఓకే ఓకే, మీరు చేయండి. సింహాద్రి గుణ చాలా బాగా చేస్తుంది. కార్తీక్ ఇంకా ఇంకోసారి చేద్దాం. స్టార్ట్. కార్తీక్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. డాన్స్ అంటూ నా వల్ల అయితే లేదు సార్. నేను వెళ్ళిపోతే సార్ ఇక్కడ. మీరు ఇంత మంచిగా చేస్తున్నారు, నేను అసలు నాకు ఒక చిన్న స్టెప్ కూడా రావట్లేదు సార్. 2 months అయింది కదా కార్తీక్, ట్రై చేయి. అవును సార్, 2 months కానీ సార్ ఇప్పుడు నేను యాక్చువల్ 30 years సార్. నా మళ్ళీ ప్లేస్మెంట్ సీజన్ కూడా వచ్చేసింది. ఫ్యామిలీ ప్రెజర్ పడ్డది, ఏదో ఒక జాబ్ కొట్టాలి. సో ఇలానే నేను చేసుకుంటా పోతే అటు ఎటు కాకుండా అయిపోతాను. అవునా కార్తీక్? అదే నీ ఇష్టం. ఎంత కష్టపడ్డా నాకు ఈ డ్యాన్స్ రావట్లేదు. మేబీ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. మా నాన్న చెప్పింది కూడా కరెక్టేగా అనిపించింది. మళ్ళీ ప్లేస్మెంట్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. You come in, sir? Yeah, come. I see that you have an impressive resume. Can you tell me a little bit about yourself? Yes, sir. I am Karthik. I am currently pursuing my BTech I'm basically in 7th sem. So during this academic journey, I have maintained some skills like I have learned Java and React.js and full stack, and also OOPS concept. Okay. I see that you've learned object-oriented programming. Can you tell me a little bit about classes and objects? So classes is basically a blueprint for creating objects, and objects are basically instance of a class. Okay. Can you tell me a little bit about inheritance? So inheritance is one of the property of OOPS concept, and it is basically used to inherit the properties of from child places to the from parent places. Yeah.
నాన్న కావచ్చు నాన్న నిజమేనా నాన్న? ఉన్నానా ఇన్ఫోసిస్ నాన్న చాలా సంతోషంగా ఉన్నాను. నాన్న లాస్ట్ సాధించినావు నాన్న. మీ అమ్మ బ్రతుకుంటే చాలా సంతోషించేది నాన్న. అమ్మ కోసం అనుకున్నా. చూశారుగా ఫ్రెండ్స్, ఇదే నా కథ. చిన్నప్పటి నుండి నాకు డ్యాన్స్ మీద ఉన్న ఇష్టమే నేను అది ట్రై చేసేలా చేసింది. అందులో నేను సక్సెస్ కాలేకపోయినా, కానీ నాకు ఒక 50 ఏళ్ళు వచ్చాక నేను వెనుకకు తిరిగి చూసుకున్నప్పుడు అయ్యో నేను ఇది ట్రై చేయలేకపోయానే అనే ఓ అసంతృప్తి మాత్రం ఉండదు కదా. ఎనీవే, నౌ ఐఎమ్ హ్యాపీ విత్ మై జాబ్. ఇక సెలవు. ఇట్లు మీ చెట్టిపల్లి కార్తిక్.